హలో క్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మా మమ్మీ వాళ్ళు వర్క్ చేసే స్కూల్ వాళ్ళతో పాటు ట్రిప్కి వెళ్తున్నాము. బై ద వే, షీ ఈజ్ మై పిన్ని. మా పిన్ని హనీ కూడా వస్తున్నారు. హనీ అంటే మా పిన్ని వాళ్ళ కూతురు, మా చెల్లి. సో మేమైతే అందరం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళే ముందు మనకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి అక్కడే ఎదురుగున్న టిఫిన్ షాప్లో టిఫిన్ తినేసాము. మేము స్కూల్కి అరౌండ్ నైట్ 8:30కి అలా రీచ్ అయిపోయాము. తర్వాత ప్రేయర్ చేసి మొత్తం అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఎంతమంది వచ్చారు ఏంటి అని ఒక 2-3 టైమ్స్ కౌంట్ చేసుకుని అయితే బస్సులో స్టార్ట్ అయిపోయాము. 10:30, 10:40 అరౌండ్ ఆ టైం కల్లా మేము ఆల్రెడీ బస్ ఎక్కేసి బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంతమంది మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను, ఇట్లా హైదరాబాద్ వస్తున్నా అంటే ఇక్కడ ఫుల్ రైన్స్ పడుతున్నాయి, అంబ్రెల్లా తెచ్చుకో అన్నారు. అరే 1 డే ట్రిప్ ఫుల్ రైన్ పడితే అసలు ఏం చూస్తాము, తిరగడానికి కూడా అవ్వదు అనుకున్నాము. మేము బస్సులో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మాకు కొంచెం లైట్గా చినుకులు అనేవి పడుతున్నాయి. అయినా మేము బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 12:30 ఆ టైంలో మేము విజయవాడ అనేది రీచ్ అయిపోయాము. విజయవాడలో దసరా ఫెస్టివల్ కాబట్టి మొత్తం లైటింగ్స్తో హడావిడిగా ఉంది. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:40 కల్లాగా రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్లో ఉన్న హోటల్లే బుక్ చేశారు. సో అక్కడ మేమైతే ఫ్రెష్ అయ్యి, సో ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. అప్పటికే కొంతమంది ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసేసారు. సో మార్నింగ్ 10 కల్లా టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే రామోజీ ఫిలిం సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మేము వీకెండ్ సాటర్డే వెళ్ళాము. సో అప్పుడు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా స్కూల్ చిల్డ్రన్స్ విజిటర్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు క్రౌడ్. రామోజీ ఫిలిం సిటీ లోపల వరకు పార్కింగ్ ఏరియా వరకు మేము మా బస్సుల్లోనే వెళ్ళాము. సో అక్కడి నుంచి దిగాక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుని ఒక్కొక్కరికి చేతికి ఒక టికెట్ ఇచ్చారు. అండ్ స్పెషల్ ఒక బ్యాడ్జ్ అనేది సైడ్న స్టిక్కర్ అతికిచ్చారు. సో అవి తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి అలో చేశారు. లోపలే దగ్గరకు ఒక 4, 5, 6, 7 బస్సెస్ అయితే మారాము. ఒక్కొక్క లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మనకు ఒక బస్సు పిక్ చేసుకుని ఇంకో లొకేషన్ దగ్గర డ్రాప్ చేసిద్ది. ఆ లొకేషన్ చూసిన తర్వాత అక్కడ ఇంకో బస్సు పిక్ చేసుకుని వేరే లొకేషన్ దగ్గర అదే డ్రాప్ చేస్తుంది అన్నమాట. నేను ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను నా ఫోన్కి వీడియోలన్నీ తీయాలి అని. మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కవర్ చేశాను అనుకున్నా. నేను ఈవినింగ్ సెషన్కి 6:37 ఆ టైంలో నా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది, 1%కి వచ్చేసింది. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మా మమ్మీ ఫోన్లో కొంతమంది ఫోన్లో తీశాను. సో అవి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. సో స్టార్టింగ్ అయితే టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి మనల్ని ఒక బ్లూ కలర్ బస్ తీసుకుని ఒక హిల్ పైకి తీసుకెళ్ళిద్దు. లొకేషన్స్ అన్నీ మ్యాక్సిమం అక్కడే ఉన్నాయి. ఆ హిల్ పైన తిరుగుతూనే ఉంటాం మనం ఈవినింగ్ వరకు. అక్కడ మాకు దారిలో బటర్ఫ్లై పార్క్కి వే అని కూడా ఇలా రాసింది, కానీ మాకు ఆ బటర్ఫ్లై పార్క్ ఎక్కడా కనిపించలేదు. సో మేము వెళ్ళంగానే ఇట్లా ఎక్కడికక్కడే రాసుంటాయి, ఈ ఏరియా ఇది, లొకేషన్ ఇది, ఈ మహల్ ఇది అని. సో మాకైతే మేము దిగంగానే మాకు బస్ స్టాండ్ నెంబర్ 2లో రెడ్ బస్ అనేది ఎక్కించారు. అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ అయితే మాకు లొకేషన్స్ అన్నీ ఇది ఈ సినిమా ఎక్కడ తీశారు, ఈ ఏరియాలో ఈ సినిమా తీశారని ఒక 1/2 అవర్ పైనే ఆయన చెప్పారు. ఆ తర్వాత భాగవతం సెట్ దగ్గర మమ్మల్ని అయితే దింపేశారు. ఇవన్నీ కొన్ని మధ్యలో ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా నేను వీడియో తీశాను. మ్యాక్సిమం లొకేషన్స్ అన్నీ మేము కవర్ చేయగలిగాము. అయినా మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగున్నాయి లొకేషన్స్. ఇక్కడ కనిపిస్తున్న మహల్లోనే సీతారామంలో ఒక సాంగ్ తీశారని కూడా చెప్పారు. మహల్ అయితే చాలా బాగుంది. మేము లోపలికి వెళ్ళలేదు, మమ్మల్ని బస్సులోనే తిప్పారు. కొన్ని లొకేషన్స్ దగ్గరే బస్సెస్ ఆపారు. సో అక్కడ మేము దిగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లిక్ చేసుకున్నాము. మధ్యలో మనకి స్నాక్స్, టీ, ఇంకా జ్యూసెస్ లాంటివి, షుగర్ కేన్ జ్యూస్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో అవి కూడా మేము తాగి ఎనర్జీ తెచ్చుకుని అయితే తిరిగాము. ఫస్ట్ అయితే మనకి ఓపిక ఉండాలి. అక్కడ పార్క్స్ లొకేషన్స్ అన్నీ మేము మార్నింగ్ అంతా చూసేసాము, ఒక సైడ్ అంతా. సో సెకండ్ సైడ్ కూడా మేము చూసేసాక నైట్ సేమ్ అదే రూట్లోంచి వస్తుంటే అసలు ఫుల్ లైటింగ్స్తో ఆ పార్క్ నైటే బాగుంది. అండ్
నాకు సడన్గా సినిమా పేర్లన్నీ గుర్తు రావట్లేదు, కానీ ఆ టూరిస్ట్ గైడ్ చాలా సినిమా పేర్లు చెప్పాడు. జూలై సినిమా కూడా ఒక పార్క్లోనే తీశారు, ఒక సాంగ్ అంతా అని చెప్పారు. సో అదైతే హీరోయిన్స్ని మధ్యలో కూర్చోబెట్టి చుట్టూరు సేమ్ కలర్ ఫ్లవర్స్ ఏవో వస్తాయని చెప్పారు. ఇవన్నీ నార్త్ ఇండియన్ సైడ్ స్ట్రీట్స్ కూడా చూసాం మేము. అండ్ సెంట్రల్ జైలు, నార్మల్ జైలు. కెన్ యూ గెస్ పుష్ప 2 సినిమా కూడా ఎక్కడ తీశారు? నేను చూడగానే వావ్ అనుకున్నాము. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. అన్ని సినిమాల్లో చూసి డైరెక్ట్గా చూసేసరికి అస్సలు అలా లేవు. అవి జస్ట్ నార్మల్ షాప్సే, ఓన్లీ సినిమా సెట్టింగ్స్ అవన్నీ. దీని తర్వాత మాకు బాహుబలిలో వాటర్లో దిగుతాడు కదా, సో ఆ వాటర్ ఫౌంటైన్ కూడా చూపించారు మాకు. తర్వాత బాహుబలి సెట్కి కూడా తీసుకెళ్లారు, అక్కడ మేము వీడియోస్ కూడా తీసాం. ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి అటు సైడ్ చంద్రముఖి మహల్ అని చెప్పారు. దీని తర్వాత ప్యారిస్ స్ట్రీట్స్కి వెళ్ళాము, చైనీస్ స్ట్రీట్స్కి వెళ్ళాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, రైల్వే స్టేషన్కి వెళ్ళాము. వాట్ నాట్ అసలు ఏది చూడలేదు. అసలు ఫిదా సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది, అసలు ఎంత రియలిస్టిక్గా ఉంటుంది, సేమ్ రైల్వే స్టేషన్ లానే ఉంటుంది, కానీ అది ఇక్కడ తీశారని చెప్పారు. నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. ఆర్ఆర్ఆర్లో కూడా ఒక బైక్ సీన్ ఏదో సంథింగ్ ఒక ఏరియాకి తీసుకెళ్తే అక్కడ పెద్ద రోడ్ అనేది ఉంది. సో ఆయన అక్కడ ఆపి చెప్పారు, ఇది ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ ఒక షూట్ చేశారు అని. నేను చూసిన లొకేషన్స్ అన్నీ ఈ వీడియోలో క్యాప్చర్ అయ్యేలాగా వీడియోస్ అన్నీ తీసి నేను పెట్టాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అస్సలు అంటే మార్నింగ్ 10కి స్టార్ట్ అయిన వాళ్ళం, ఈవినింగ్ 9:30 అయింది మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసరికి. అప్పటికి కూడా లైట్గా వాన పడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది ఇది బాహుబలి సీన్స్ కొన్ని ఈ వాటర్లోనే తీశారని చెప్పాను కదా, ఆ వాటర్ స్ట్రీమ్ అదే. మ్యాక్సిమం లొకేషన్స్లో ఆపలేదు, జస్ట్ బస్సు స్లో చేసుకుంటా ఇది ఈ లొకేషన్లో ఇది సెంట్రల్ జైలు అనమాట. లోపల జైల్లో కొన్ని బొమ్మలను అయితే పెట్టారు, వాటిని చూసి కొంచెం భయం వేసింది. అవి కొంచెం వియర్డ్గా ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను వీడియోలో. అది మొత్తం సెంట్రల్ జైలే, 2 ఉన్నాయి ఈ జైల్స్, ఇటు నుంచి ఒక ఎంట్రీ అటు నుంచి ఒక ఎంట్రీ. ఆ తర్వాత నేను చెప్పా కదా భాగవతం సెట్కి మమ్మల్ని తీసుకెళ్ళి దింపారని. చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళందరితో పాటు వెళ్ళి ఇది భాగవతం సెట్ అనమాట. స్టార్టింగ్లో ఎవ్వరూ వెళ్ళలేదు, ఆ తర్వాత లోపలికి వెళ్ళి మేమంతా ఫోటోలు దిగి వీడియోస్ తీసుకుని వచ్చాము. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో. ఈ బొమ్మలన్నీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే తలలన్నీ ఇట్లా తిప్పుతూ ఉంటాయి, అందుకే ఆ వీడియో అనేది చిన్నగా నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఆ తర్వాత మా స్కూల్ వాళ్ళు మేమందరం మొత్తం చాలామంది వచ్చారు, ఫొటోస్ గదలతో ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నారు. ఇంకా కొంచెం అలసిపోయామని షుగర్ కేన్ జ్యూస్ అనేది తాగాము. అక్కడ బన్స్ ఏమన్నా తిందాం అనుకున్నాం, కానీ చాలామంది ఉన్నారు క్యూలో. ఆ క్యూ అయ్యేసరికి బస్సు వెళ్ళిపోతుందని నెక్స్ట్ షాపింగ్ మాల్ ఏదో ఉంటే, షాపింగ్ మాల్ కాదు చిన్న షాప్ అది, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టారు. ఈ షాప్ ఎక్కడుందంటే బాహుబలి సెట్కి పక్కన ఉంది. సో మేము బాహుబలి సెట్లో అరౌండ్ 30 మినిట్స్ పైనే ఉన్నాము. చాలా అంటే సెట్ చాలా పెద్దగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వాళ్ళు యూజ్ చేసిన డ్రమ్స్ కానీ బాణాలు కానీ అవన్నీ అక్కడే పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ వాటితో ఫొటోస్ దిగుతున్నారు. సో నేనైతే ఈ క్యూట్ ఐటమ్స్ని ఏం కొనలేదు. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఏదో కొన్నాను, అవన్నీ కొన్నా సరే అంత జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళలేదు, పగిలిపోతాయని నేను అక్కడ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా. ఇంకా బాటిల్ ఏదో తీసుకోమన్నారు, కానీ నాకు అంత బాటిల్స్ ఏం నచ్చలేదు. జస్ట్ బాటిల్ మీద రామోజీ ఫిలిం సిటీ అని మాత్రమే ఉంది, అది కొంచెం యాస్థెటిక్గా ఏం లేదు. పోనీ బాటిల్ ప్రైస్, చిన్న బాటిల్ ప్రైస్ 350, పెద్దది 500 ఎంతో అన్నారు. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అక్కడ ఏదైనా సరే. సో తర్వాత వర్చువల్ రియాలిటీ గ్రాఫిక్ షోస్కి ఒక ½ అన్ అవర్ పైనే ఉన్నాయి 3 సెషన్స్లో. మేము 3 సెషన్స్కి వెళ్ళాం. ఫస్ట్ సెషన్లో అక్కడ ఉన్న ఆయన నార్మల్ డ్రెస్కి సంథింగ్ ఏవో పెట్టారు, నాట్స్ లాంటివి. అవి అవతార్ లాగా మనకి డిజిటల్ క్యామ్లో
సెట్ అయ్యి అవతార్లా కనిపిస్తుంది అటు సైడ్. అవతార్లా కాదు, సో వాళ్ళు ఏమనుకుంటే అలా కనిపిస్తుంది, మాకు మాత్రం అవతార్లా కనిపించింది. ఆ తర్వాత మేము కూడా ప్యారిస్లో ఉన్నట్టు ఒక సెట్ని అయితే వేశారు. మేము జస్ట్ గ్రీన్ మ్యాట్ చుట్టూరు నార్మల్గా నుంచున్నాము, కానీ ఆ డిజిటల్ దాంట్లో మేము ప్యారిస్లో ఉన్నట్టు చూపించారు. ఆ తర్వాత మేము చెప్పాను కదా ఇట్లా ఫిదా సినిమా తీసిన ఎయిర్పోర్ట్ సీన్, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము. ఒక ఏరోప్లేన్ ఉంది, సేమ్ మనకి స్టార్టింగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే సీట్స్ ఇంకా విండోస్ అన్నీ అలానే ఉన్నాయి. ఆ తర్వాత మేమైతే ఇక్కడ ఒక రియాలిటీ షో లాంటిది వచ్చాము. ఒక నార్మల్ సీన్ని ఒక గ్రీన్ మ్యాట్ మీద తీసి ఆ తర్వాత ఎలా యాడ్ చేస్తారు ఫిలింలోకి, సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఇస్తారు, మొత్తం సౌండ్ ఎఫెక్ట్ ఇంకా తీసిన పిక్చర్ కలిపితే ఎలా ఉంటుందని 3 సెషన్స్లో చూపించారు. ఈ సెషన్ దగ్గర ఒక 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. ఆ తర్వాత మేము వచ్చాక డోర్స్ అనేవి క్లోజ్ అయ్యి ఇక్కడ డెమోగా 1 minute 2 minutes సంథింగ్ కార్టూన్ ఏదో వేసి చూపించారు. ఆ తర్వాత బైక్ రైడ్స్ 3 ఉండి ఒక ముగ్గురిని అయితే పిలిచారు. సో ముగ్గురు వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళకు ఒక సీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇలా ఉంటుంది, మీరు ఇలా పర్ఫామ్ చేయాలి, మీరు దొంగల్లాగా పర్ఫామ్ చేయాలి, మీ వెనకాల బ్యాగ్స్లో మనీ ఉండి మీరు పారిపోతున్నారు, బైక్ మీద కూర్చుని ఎక్స్ప్రెషన్స్ కొంచెం మార్చండి అని చెప్పి. సో వాళ్ళైతే బాగా చేశారు. ఆ తర్వాత ఒక ఫిలింకి సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఇస్తారు, బైక్ స్పీడ్గా వెళ్తే ఎలా ఇస్తుంది, స్లోగా వెళ్తే ఎలా ఇస్తుంది, బైక్ పడిపోతే ఏ సౌండ్ వస్తుంది అని మొత్తం అక్కడ చాలా సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవి ఉన్నాయి. సో అవి కూడా నెక్స్ట్ క్లిప్లో మీకు వస్తాయి. సో అవి సెకండ్ సెషన్లో మాకు చూపించారు. థర్డ్ సెషన్లో అయితే ఫిలిం చూపించారు. ఫస్ట్ వీళ్ళు తీసిన వీడియోని సెకండ్ సౌండ్ ఎఫెక్ట్స్ని కలిపి ఫిలింలో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అరౌండ్ 1/2 hour అలా పట్టింది మాకు ఈ సెషన్కి. అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరైతే మాతో వచ్చిన వాళ్ళు, ఇంకొకరైతే కర్ణాటక నుంచి, ఇంకొకరైతే ముంబై నుంచి అనుకుంటా. 2 అక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. సో వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు. నేను చెప్పా కదా సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారని, సో అవి ఆ మెటీరియల్ యూజ్ చేసి ఇస్తారు. సో మాలో నుంచి ఒక 3 మెంబర్స్ని రమ్మన్నారు. చిన్నపిల్లలందరూ వెళ్ళి బాగా పర్ఫామ్ చేశారు. ఎయిర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని మాకు ఎదురుగా ఒక డెమో కూడా ఇచ్చారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారు, బేసికల్లీ సినిమా వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు సో అని ఒక మిక్సీని హై స్పీడ్లో పెట్టి లో స్పీడ్లో పెట్టి ఒక వీల్ని ఒక క్లాత్తో చుట్టి ఇట్లా తిప్పితే ఎయిర్ సౌండ్ గట్టిగా వెళ్ళినట్టు, అలా బుల్లెట్ పేల్చినప్పుడు ఆ సౌండ్కి అయితే ఒకళ్ళని సుత్తు పట్టుకుని గట్టిగా నేలకేసి కొట్టమన్నారు. సో ఇది ఫైనల్ ఫిలిం అన్నమాట. సౌండ్స్ కూడా యాడ్ అయినాయి. ఇది కలిపి ఇది ఒక 5 minutes 6 minutes ఉంది. మార్నింగ్ సెషన్లో అయితే మ్యాక్సిమం మేము ఒక 5, 6, 7 లొకేషన్స్ని కవర్ చేసాము. ఆ తర్వాత లంచ్కి అయితే మేము రామోజీ ఫిలిం సిటీ లోపలే లంచ్ చేసేసాము. సో ఇలా గ్రీన్ మ్యాట్ మీద తీసిన పిక్చర్ని సినిమాలో ఎలా పెడతారో అన్నది డెమోలాగా పెట్టారు. ఆ తర్వాత సౌండ్ ఎఫెక్ట్ కూడా ఎలా వచ్చింది ఏంటి అని ఆయన మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా ఇట్లా వీడియోస్ తీసుకోవాలి అన్నా మనకు బయట బైక్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు, కానీ మాకు అంత టైం అసలు లేదు. ఉన్న కొంచెం టైంలోనే మేము అన్ని లొకేషన్స్ కవర్ చేయాలి కాబట్టి సో ఫాస్ట్గా మేమైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ లొకేషన్కి. సో మనకి తిరగడానికి ఓపిక ఉంటే చాలు, ఫుల్ తిరగచ్చు. ఎందుకంటే చాలా అవర్స్ చాలా లొకేషన్స్ అనేది కవర్ చేయాలి. వీళ్ళైతే భలే క్యూట్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత మేము వచ్చేస్తుంటే చూసాము, ఆయన చెప్పారు మీకు ఈ ప్రింట్ కావాలంటే బయట మనకి ప్రింట్ కూడా అవైలబుల్గా ఉంది, మీకు ప్రింట్ అనేది ఇస్తారు అని. ఇందులో మిడిల్లో ఉన్న అక్క వెళ్ళి ప్రింట్ కూడా తీసుకుంటున్నారు. మేము ఆ ప్రింటర్ దగ్గర చూసాము అక్కని, వీళ్ళు ప్రింట్ తీసుకుంటున్నారేమో అని అనుకున్నాము.
ఆ తర్వాత మేము వేరే లొకేషన్కి వెళ్ళాము. ఆ లొకేషన్లో అయితే మమ్మల్ని ట్రైన్లో తీసుకెళ్లారు లొకేషన్కి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్లో డాల్స్ పెట్టారు. అవి చక్కగా డ్యాన్స్ వేస్తూ నవ్వుతూ మాట్లాడుతూనే ఫస్ట్ అయితే ఒక ముస్లిమ్స్ వెడ్డింగా సంథింగ్ ఏదో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి జంగల్ లొకేషన్, ఇంకా క్రిస్టియన్ వెడ్డింగ్, ఇంక సంథింగ్ డ్యాన్సర్స్, ఇవన్నీ ఫిలిం ఎలా షూట్ చేస్తారు అది లొకేషన్లో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మొత్తం అన్ని లొకేషన్స్లో నాకు ఈ ట్రైన్ లొకేషన్ సీన్స్ అయితే చాలా నచ్చినాయి. ఒక 5 to 6 minutes ఉంది ట్రైన్లో కూర్చుంటే. జస్ట్ మనం కూర్చుంటే ఆ ట్రైన్ ఇలా వెళ్తూ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ అనేవి వస్తాయి. అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి లొకేషన్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియాలిటీలో మేము హారర్ ఎక్స్పెక్ట్ చేసాం. దయ్యాలు ఏమన్నా పైనుంచి వస్తాయోనని చాలా అరిచేసాము, కానీ అది తప్ప అన్నీ వచ్చినాయి. ఒక్క హర్రర్ థీమ్తో ఒక సెట్ పెట్టిన లోపల బాగుండేది. లోపల మొత్తం కేఫెటేరియాలా ఒక పిక్చర్స్ డ్రా చేసే అమ్మాయి, అక్కడ కనిపించే డాగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తోకూపుతుంది, తల కూడా ఇట్లా ఊపుతుంది. మేము రియల్ అనుకున్నాము అక్కడ కూర్చున్న పక్కన డాగ్. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే అది రియల్ కాదు. సో నేనైతే వీడియోని ఆపలేదు. ఇది స్నో అసలు ఎంత బాగుందో, ఒక క్రిస్మస్ థీమ్ని చెప్తున్నట్టు ఉంది. స్నో హౌస్, స్నో మ్యాన్, కొండలు ఇవన్నీ ఉన్నాయి. భలే ఉంది. ఈచ్ ఇక్కడ చల్లగా ఉంది ఈ స్నో దగ్గర. ఆ తర్వాత డెజర్ట్లో క్యామెల్, ఇంకా ఫారెస్ట్, రైన్ ఫారెస్ట్ ఇట్లాంటివి, మూన్, ఇంకా సంథింగ్ ఆ లొకేషన్స్లో ల్యాబ్ లొకేషన్ కూడా ఉంది. ఒక మనిషి పడుకుని ఉంటే సో తనని ఎలా స్కాన్ చేస్తున్నారు ఏంటి అనేది అది కూడా చెప్తుంది. ఇంకా మనకి ఈఫిల్ టవరు, మూను, పైనుంచి ఒక కారు, కప్పులు, ఇంకా నెక్స్ట్ లాస్ట్లోకి వచ్చేసాక ఒక మ్యారేజ్ థీమ్ వచ్చింది. ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి ఇట్లా పూలదండలు పట్టుకొని రెడీగా ఉంటారు. భలే క్యూట్ ఉంటారు వాళ్ళైతే. నాకు అసలు ఎంత నచ్చారో. వీడియోని నేను ఆపేసి తీశాను. ఇదే చెప్పాను కదా, డ్యాన్స్ వేసేవాళ్ళు వీళ్ళు. వెస్ట్రన్ స్టైల్ వెడ్డింగ్ లొకేషన్ ఒకటి ఉంది. ఆ తర్వాత నార్మల్ ముస్లిమ్స్ వెడ్డింగ్, క్రిస్టియన్స్ వెడ్డింగ్, ఇవన్నీ వెడ్డింగ్స్ అన్నీ లైన్గా ఒక లొకేషన్ తర్వాత ఒక లొకేషన్కి అనేది పెట్టారు. కొన్ని లొకేషన్స్లో లైట్స్ అంత బ్రైట్గా లేవు. సో అందుకే కొంచెం బ్లర్గా వచ్చింది కొన్నిసార్లు వీడియోలో. ఇదేమో సునామీ వస్తున్నట్టు ఒక లొకేషన్ ఉంది. చెప్పా కదా నాకు అన్ని లొకేషన్స్లో కంటే ఇదే బాగా నచ్చిందని. మా మమ్మీ వాళ్ళ నెక్స్ట్ అంటే మేము ఫస్ట్ వెళ్ళిపోయాం, ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళని అడిగాను నేను, మీకు ఏది నచ్చింది అని. వాళ్ళు కూడా ఇదే చెప్పారు, నాకు చాలా బాగా నచ్చిందని. సో ఇదే వీళ్ళు డ్యాన్స్ వేసేవాళ్ళు, అటు ట్రైబల్ పీపుల్ని, ఆ తర్వాత ఫారెస్ట్లో ఉండే పీపుల్ని, వాటిని ఇమిటేట్ చేసేలా కొన్ని లొకేషన్స్ అయితే పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక షాపింగ్ హాల్లా ఉంది. ఒక 3-4 షాప్స్ అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టారు. సో అక్కడ కొంతమంది షాపింగ్ చేసుకున్నారు. నాకైతే టీషర్ట్ ఏదో తీసుకుందాం అనిపించింది, కానీ మళ్ళీ ఎందుకులే టీషర్ట్ అది ఇది అని వచ్చేసాను. ఇంకా నేను అంతగా ఏం షాప్ చేయలేదు. షాప్ చేయడానికి కూడా అక్కడ టూ మచ్ కాస్ట్. ప్రతిదీ మేము వెళ్ళక ముందే చెప్పారు, అక్కడ ప్రతిదీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది, మనం ఎఫోర్డ్ చేస్తామో చేయలేమో కొన్ని అని. నేను చూసిందైతే అసలు ఈవినింగ్ ఇదంతా మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసాక ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొన్ని మహల్స్ అలా తిరిగాము. ఈవినింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 5:30-6కి లైవ్ కాన్సర్ట్లా జరిగింది. ఆ తర్వాత
5:30కి అనుకుంటా మా ముందే ఒక స్టంట్ ప్రోగ్రామ్లా జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ముందే చెప్పారు కొంచెం సౌండ్స్ వస్తాయి, బీ కేర్ఫుల్ అని. ఇట్లా పేలుస్తుంటే గన్లో నుంచి రియల్ బుల్లెట్ వస్తే ఎంత సౌండ్ వస్తుంది, అంత సౌండ్ వచ్చింది. ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయా, అప్పటికే నా ఫోన్ డెడ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. స్టంట్ ప్రోగ్రామ్ ఒక 30 to 40 minutes జరిగింది. నేను వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకున్నాను. వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. స్టంట్ ప్రోగ్రామ్ మధ్యలో సడన్గా మా పైనుంచి ఒక ఆయన ఇట్లా ఎగురుకుంటూ గాల్లో ఇలా వచ్చాడు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు గట్టిగా అరిచేసాం మేమైతే. ఇది ఇంకోటి ఏమంటారు దీన్ని, స్పేస్ సంథింగ్ ఏదో ఉంది, స్పేస్ థీమ్ లొకేషన్ ఏదో ఉంది, అక్కడ కూడా వెళ్ళాం మేము. ఒక 10 minutes to 15 minutesలో అయిపోయింది. చెప్పాను కదా నేను చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయని. అసలు కీ చైన్ కూడా కొనలేము మనమైతే. యాక్చువల్లీ నేను అనుకున్నా చాలా కొనుక్కోవాలని. సో నేను అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన జ్యువెలరీస్ అయితే ఏమీ లేవు అక్కడ అన్నీ పెరల్ స్టోన్స్తో ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఏమీ లేవు. ఆ తర్వాత మేము హర్రర్ హౌస్లోకి వెళ్ళాము. ఫస్ట్ అయితే లైట్గా భయం వేసింది, ఏమన్నా వస్తాయా అని. ఆ తర్వాత అలా ఏమనిపించలేదు, బాగానే ఉంది. మీకు ఇందులో ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేశానా, నేను చేసే ఉంటాను పక్కాగా చూడండి. ఆ వీడియో క్లిప్ అసలు మాకైతే అలా గుండె ఆగిపోయింది. మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్స్లో కూడా వచ్చినాయి. కొన్ని అయితే వీడియో తీశాను నేను. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ అసలు ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఏమీ కవర్ చేయలేకపోయినా నేను. ఇదంతా హర్రర్ హౌసే. నేను ఒక వీడియో తీసా అని చెప్పాను కదా, ఇదే. గుండె అయితే అలా ఆగిపోయింది మాకు. ఎట్లా నేను ఇలా చాలా దగ్గరికి వెళ్ళిపోయాను, సడన్గా అది ఇలా వచ్చింది, అమ్మో అని ఇంకా ఫుల్ అరిచేసాను. సో నైట్ డీజే లైవ్ కాన్సర్ట్ కూడా అయిపోయాక మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. నేను చెప్పాను కదా నైట్ పార్క్ వ్యూస్ చాలా బాగున్నాయి లైటింగ్స్తో అని. అదే నేను చెప్పిన పార్కు. జులై సినిమా కూడా తీసింది ఆ పార్క్లోనే. సో అలా మేము రిటర్న్ అయిపోయి మళ్ళీ మా బస్ దగ్గరికి 10-10:20 అరౌండ్ అలా అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ దిగి వేరే బస్ ఎక్కాము మేము. ఆ బస్ ఏమో మమ్మల్ని మార్నింగ్ ఎక్కడ పిక్ చేసుకుందో అక్కడ దింపేసింది. సో అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయి మా బస్కి ఎక్కేసరికి 10:30, 10:15 అలా అయ్యింది. అక్కడి నుంచి మేము ఫుడ్ తినేసి బస్ ఎక్కి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ నేను అసలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇట్లా బస్సు ఎక్కంగానే ఇంక అందరం పడుకుని పోయాము. 10:30కి ఇట్లా డిన్నర్ తినేసి బస్సు ఎక్కేసాము. ఎక్కగానే అందరం ఇంకా స్లీప్ వేసేసాము. స్లీపర్ కూడా ఉంది, ఒక సైడ్ స్లీపర్, ఇంకో సైడ్. అరౌండ్ 11 కల్లా మేము బస్సు ఎక్కేసాము. బస్సు స్టార్ట్ అయిపోయింది. వితిన్ 5 minutesలో అందరం ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకుని పోయాము. సడన్గా నాకు మెలకు వచ్చి చూసేసరికి 3:40-45 అలా అయింది. ఇంకా ఫోన్ తీసుకుని లొకేషన్ చూద్దాం అనుకుని లొకేషన్ చూస్తే లొకేషన్ వచ్చేసి గుడివాడ అని చూపించింది. 3:40 ఇంకా గుడివాడ నుంచి నేనైతే పడుకోలేదు, ఫోన్ చూస్తూనే ఉన్నాను. వితిన్ ½ an hourలో మేము తుమ్మడి రీచ్ అయిపోయాము. అంతే గైస్ ఈ వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ డెఫినెట్లీ మేము ఇంకోసారి అయితే ట్రై చేస్తున్నాము. పక్కగా మా ఫ్యామిలీస్తో కూడా మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాము. నేను ఒక్కదాన్నే కాదు, మా మమ్మీ అలానే అన్నారు, మా పిన్ని మా చెల్లి కూడా మళ్ళీ మనం వెళ్దాం అనే అనుకున్నాము. మా అందరికీ అంత బాగా నచ్చింది రామోజీ ఫిలిం సిటీ. అంతే గైస్ ఈ వీడియో. బాయ్.